బజాజ్ ప్లాటినా ఈఎస్ క్లచ్ ప్లేట్స్ రీప్లేస్మెంట్. ఆల్మోస్ట్ ఇది కానీ చూసుకుంటే 28,800 అయితే తిరిగింది. ఇది అతి తక్కువ రీడింగ్లో క్లచ్ ప్లేట్లు అనేది పోయింది అని అయితే మనం నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బహుశా ఒరిజినల్ రీడింగ్ కాకపోయి ఉండొచ్చు. ఓకే, టోటల్గా ఈ బండి కానీ చూసుకుంటే మైలేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది. కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక 35-40 అయితే వస్తుంది. ఏంది 1 లీటర్కి ప్రజెంట్ ఉన్న పెట్రోల్ కాస్ట్ కానీ చూసుకుంటే 98 రూపీస్ ఉంది. 98 రూపీస్ టైంలో అసలు ఈ బజాజ్ ప్లాటినా హెచ్ గేర్లు యూజ్ చేస్తానంటే ఓన్లీ మైలేజ్ పర్పస్ మీదే యూజ్ చేస్తారు. అందులో ఏంటంటే ఈ బండి అనేది మైలేజ్ తక్కువ వస్తుంది. యాక్చువల్గా మైలేజ్ తక్కువ వస్తుందంటే మీరు క్లచ్ ప్లేట్లు ఎందుకు ప్రాబ్లం కింద చూపిస్తున్నారు, కార్బోరేటర్ అండ్ హెడ్లో ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పేసి దీనికి ఆల్మోస్ట్ క్లచ్ ప్లేట్లు కానీ పోయినాయి కాబట్టి ఈ మైలేజ్ అనేది తక్కువ వస్తుంది. కాబట్టి ఈ క్లచ్ ప్లేట్ వల్ల కానీ తక్కువ వస్తుంది అనేది మీకు చెప్తాను. టోటల్గా ఈ బండి అనేది క్లచ్ ప్లేట్ అనేది ఎలా రీప్లేస్మెంట్ చేయాలి ఏంది అనేది అయితే మీకు చూపిస్తాను. టోటల్గా మనం క్లచ్ ప్లేట్ రీప్లేస్మెంట్ చేయాలా లేకపోతే క్లచ్ హబ్బులు కానీ చేంజ్ చేయాలా అది అనేది ఎలా చెక్ చేసుకోవాలని కానీ మీకు అయితే చెప్తాను. చాలా వెహికల్స్కి 100cc వెహికల్స్కి ఎక్కువగా క్లచ్ ప్లేట్లు అంటే పల్సర్, యూనికాను అవి వచ్చినంత రావు, ఎందుకంటే ఈ సీసీ తక్కువ బండ్లు కాబట్టి. మనం లేదంటే గేర్ మార్చుకుంటేనే అదే 3rd గేర్లో అదే 4th గేర్లో లాగేస్తుంటారు కాబట్టి ఆ టైంలో క్లచ్ ప్లేట్ అనేది పోతూ ఉంటాయి. కంపల్సరీగా గేర్ అనేది కరెక్ట్గా ఏ పొజిషన్ కావాల్సిన గేర్ అనేది చేంజ్ చేసుకుని మనం తోలుతా ఉంటే క్లచ్ ప్లేట్ అనేది లేకపోతుంది. అంటే లాస్ట్ టైం మీరు అడిగారు తక్కువ సీసీ బండికి ఎందుకు తొందరగా క్లచ్ ప్లేట్లు పోతాయంటే ఇది మెయిన్ రీజన్. బండిలో ఉన్న వెయిట్కి మీరు మార్చే గేర్కి మీరు మూవ్ చేసే క్లచ్కి ఆడ సంబంధం కుదరక తొందరగా క్లచ్ ప్లేట్ అనేది అరిగిపోతుంటాయి. ఓకే, మనం బజాజ్ ప్లాటినా 100 ESకి క్లచ్ ప్లేట్ అనేది ఎలా రీప్లేస్మెంట్ చేయాలి, ఏమేమి చేంజ్ చేయాలనేది చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ బండికైనా క్లచ్ ప్లేట్ మార్స్తామంటే మనం ఫస్ట్ ఆల్ అనేది కిక్ రాడ్ సంబంధించిన బోల్ట్ అయితే ఓపెన్ చేస్తాం. ఈ బోల్ట్ కానీ చూసుకుంటే 12 సైజు ఉంది. ఇది అనేది ఇటు సైడ్కి అయితే లాగండి. ఓకే, బోల్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ అనేది సపోర్ట్ పెట్టిన బయ చాలా ఫ్రీగా అయితే వస్తుంది. అంటే టైట్గా ఉన్న బండ్లకి అని చెప్తాను, ఇక్కడ సపోర్ట్ పెట్టడం వల్ల ఫ్రీగా అయితే బయట వస్తుంది. ఓకే, కిక్ రాడ్ బోల్ట్ అనేది దీనికే ఫిట్ చేసి పెట్టండి, మళ్ళీ మిస్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కానీ చూసుకుంటే ఇంకా టోటల్గా మనం ఈ పుట్రెస్ట్ లాంటిది ఏమి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఏంటంటే ఈ క్లచ్ కేస్కి అయితే ATM బోల్డ్ అయితే ఉన్నాయి కదా, ఈ బోల్డ్ అనేది టోటల్గా మనం 8 ట్యూబ్ వేసే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు బోల్డ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత కింద ఆయిల్ లీస్ అనేది పెట్టుకోండి, ఆయిల్ అనేది వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ కేసు మీద మీరు దీన్ని ప్రెస్ చేస్తే కొన్నిటికి ఫ్రీగా వస్తుంది, కొన్నిటికి కష్టంగా ఉంటుంది. ఇక్కడ అనేది మెల్లగా తట్టండి, అంటే కేసు కొద్దిగా అదిరితే సరిపోద్ది. ఓకే, కింద ఆయిల్ జాగ్రత్త, కిందంతా పోసుకోపోతారు, గలీజ్ అయిపోతుంది. ఇది లోపల సీటింగ్ బుష్లు అనేది పట్టుకోమంటాయి లైట్గా. ఈ లివర్ క్యామ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ప్రెస్ చేసామంటే కేసు అనేది లెవెల్గా బయట అయితే వస్తుంది. ఇక్కడ చూసారా, ఇప్పుడు కిక్ షాఫ్ట్ అనేది తిరిగిపోయింది, ఎందుకంటే సీలింగ్ లైన్స్ ఊడిపోయింది. నేను వేసుకున్నప్పుడు మళ్ళీ టైమింగ్లో పెట్టి వేసుకోవాలి కంపల్సరీగా. ఆ టైమింగ్ కానీ మీకు చెప్తాను, అంటే టైమింగ్ అంటే పెద్దగా ఏం లేదు. టైమింగ్ మీరు కేసు తీసేటప్పుడు దీని అనేది ఇలా ప్రెస్ చేసి తీసుకుంటే బాగుంది. ఇప్పుడు సీలింగ్ లైన్స్ ఊడిపోయింది కాబట్టి మనం కొద్దిగా మళ్ళీ వేసుకున్నప్పుడు కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది, అంటే కొద్దిగా పని పెంచుకున్నాం మనం చేతలారా అని అయితే ఉంటుంది. ఈ ప్యాకింగ్ అనేది జాగ్రత్తగా దీన్ని ఇదే ప్యాకింగ్ యూస్ చేయాలంటే, లేదు మీరు కొత్త ప్యాకింగ్ యూస్ చేస్తుంటే నో ప్రాబ్లం. ఓకే, ఇది నేను ఇదే ప్యాకింగ్ అయితే యూస్ చేస్తాను, నాకైతే పెద్దగా భయం లేదు కాబట్టి. ఓకే, ఇది కేసు అనేది ఇక్కడ ఒక ముక్క కట్ అయింది, అక్కడ ఒక ముక్క కట్ అయింది. సరే, ఎన్ని ముక్కలు కట్ అయినా సరే మనకి అలాగైతే వేయచ్చు. ఇప్పుడు కిక్ రాడ్ ఉంది కదా, కిక్ రాడ్ అనేది మనం సీటింగ్ అనేది అలాగే చేయొచ్చు. ఎడగాని చూసుకుంటే మనకి స్ప్రింగ్ సీటింగ్ అనేది ఏమీ ఓడలేదు, అంటే ఈ పని ఎక్కడికి చేసాం అనుకో కొద్దిగా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు సీటింగ్ నుంచి ఇది వరకు పక్క వచ్చింది. ఓకేనా, దీన్ని అలాగే పెట్టి మళ్ళీ ఇది సీటింగ్ చేసి చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ కానీ చూసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది మనకు ఫ్రెండ్స్. ఇక్కడ రోటర్ నట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ ఆర్ బోల్డ్ ఓపెన్ చేయాలి. లోపల చూసుకుంటే నట్ ఉంటుంది, ఆ నట్ అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ బేరింగ్ కోసం ఇలా పెట్టి ఇలా తట్టండి, బేరింగ్ అయితే బయట వస్తుంది. దీనికి క్లచ్ హోల్డర్ వస్తుంది. మనకి పల్సర్ హోల్డర్ అనేది యూస్ చేయొచ్చు. అయితే హోల్డర్ అనేది ఇక్కడ పట్టదు, ఇక్కడ పట్టుంటే బాగుండేది. మనం ఎట్టే మిషన్ వేసి లూజ్ చేసుకునొచ్చు. ఇప్పుడు ఈ ఆర్ బోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత నేను లోపల నట్ అయితే లూజ్ చేయాలి. బోల్ట్స్ అయితే ఓపెన్ చేస్తా. అంటే డైరెక్షన్ లేదు, ఓన్లీ ప్లేట్ వరకే డైరెక్షన్ ఉంటుంది వేసేటప్పుడు, ఎందుకంటే బేరింగ్ లోపల సీటింగ్ కావాలి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ వేస్తే మనకి బేరింగ్ అనేది సెట్ కాదు. ఈ స్ప్రింగ్లు ఏ పొజిషన్లో ఎలా వేసినా నో ప్రాబ్లం. ఇప్పుడు లోపల మనం క్లచ్ నట్ అనేది మామూలుగా సుత్తి చానం పెట్టి చాలామంది తట్టి తీస్తుంటారు, ఎందుకంటే పుల్లర్ లేకపోయినా సరే, ఈ హబ్బు పుల్లర్ లేకపోయినా సరే కంపల్సరీగా ఏంటంటే దీనికి సంబంధించిన ఒక క్లచ్ హోల్డర్ ఉంటుంది. ఈ హోల్డర్ వేసి మనం లూజ్ చేయాలి. లూజ్ చేస్తే అంటే బండికి లైఫ్ ఉంటుంది. మనం సుత్తి పెట్టి తట్టామనుకో నట్టు గలీజ్ అయిపోద్ది, ఆ తర్వాత బండి ఇంజిన్ అనేది అదలుతుంది, ఆటోమేటిక్ ఇంజిన్లో బీటింగ్ చేంజ్ అవుద్ది, చాలా ఉంటాయి. ఓకేనా, మనం టోటల్ క్లచ్ హోల్డర్ వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లచ్ హోల్డర్. అంటే మనకి దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే మనకి ఫస్ట్ 4S కాడ నుంచి ఇప్పుడు వచ్చే హెచ్ గేరు, ప్లాటినా 100 ES ఎన్నిటికి ఒకే క్లచ్ హోల్డర్ వదిలేడు. మనకి పల్సర్ వెహికల్ కానీ చూసుకుంటే UG1 ఒకటి, UG2 ఒకటి, UG3 ఒకటి, UG4 ఒకటి, మళ్ళీ అబ్బా ఇంకా చెప్పుకుంటే రకరకాల పులర్స్ అయితే ఇచ్చినాడు, చాలా తక్కువ నొప్పి.
మనకి ఈ బండి విషయం ఇది ఫ్రెండ్స్. మనం క్లచ్ హోల్డర్ అనేది మనం ఎక్కడైతే ఇలా సీటింగ్ అవుద్ది. ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ బండికి మనం రివర్స్ సైడ్ అనుకుంటా, దీనికి రివర్స్ సైడ్ కాబట్టి మనం నట్ అనేది యాక్చువల్గా టైట్ చేయాలి. ఇలా పెడితే మనం ఈ డైరెక్షన్లో లూజ్ చేయొచ్చు, యాంటీ క్లాక్. ఓకేనా, ఇప్పుడు క్లాక్ వైజ్గా మనం చేయాలి. క్లాక్ వైజ్ అంటే రివర్స్ థ్రెడ్ కాబట్టి ఇలా సపోర్ట్ వేసి నట్ అనేది టైట్ చేస్తే మనకి లూజ్ అవుద్ది. ఓకేనా, ఇప్పుడు ఇలా వేసి లూజ్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్లీ. మనం మామూలుగా ఏంటంటే ఎలక్ట్రిక్ మిషన్తో కానీ లూజ్ చేసినచ్చు. ఏంటంటే మరీ ఎక్కువగా ఎలక్ట్రిక్ మిషన్తో ఓపెన్ చేస్తామంటే ఇంజిన్ వైబ్రేషన్ వచ్చి అదవుతుంది కాబట్టి అందుకని ఎందుకో నాకు అంత కన్వీనియంట్ అనిపించలేదు ప్రతి ఇది తీయాలంటే. ఓకే, నట్ అయితే వచ్చింది కాబట్టి. ఓకే, ఇక్కడ 2 వాషర్లు ఉంటాయి మనకి బజాజ్ బండికి, అది ఎందుకంటే నాకు తెలియదు. ఓకే, ఇక్కడ ఒక వాషర్ ఉంది మళ్ళీ లోపల. సరే, మొత్తం సెట్గా అయితే బయట తీసేయండి. దీని వెనకాల బ్యాక్ సైడ్ ఒక వాషర్ ఉంటుంది, ఇక్కడ ఒక వాషర్ ఉంటుంది. ఈ వాషర్ అనేది మళ్ళీ దీనికే పెట్టండి. ఏ డైరెక్షన్లో పెట్టిన ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసుకుంటే 2 వాషర్లు వస్తుంది. ఓకే, ఇప్పుడు టోటల్గా మనకి దీంట్లో క్లచ్ హబ్బులు అనేది ఎలా ఉంది అని చూపిస్తాను. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే బజాజ్ బండికి ఎక్కువ క్లచ్ హబ్బులు బావు, ఎందుకంటే హీరో హోండాకి పోయినట్టు అంత బావు. ఓకే, చూద్దాం ఎలా ఉందో. ఇది ఫస్ట్ క్లచ్ సెంటర్ అంటారు దీన్ని. క్లచ్ సెంటర్ అనేది ఆల్మోస్ట్ ఓకే, బాగుంది, నో ప్రాబ్లం. అంటే ఫస్ట్ టైం ఇదే క్లచ్ ఓపెన్ చేయడం అయితే బాగున్నాయి క్లచ్ హబ్బులు అనేది. ఇదే హబ్లో తీసేద్దాం. తర్వాత ఇంకా క్లచ్ ప్లేట్లు అంటే స్టీల్ ప్లేట్లు అంటావా, ఇంకా కంపల్సరీగా అది చేంజ్ చేస్తాం, ఎందుకంటే ఈ కాస్ట్ తక్కువ కాబట్టి మనం ఇదే యూస్ చేస్తుంటాం. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత చూస్తానికి ఏముండదు, ఆల్రెడీ ఇండోరెన్స్ క్లచ్ ప్లేట్ అయితే వస్తాయి మనకి. బజాజ్ బండ్లు అంతా ఇండోరెన్స్ అని ఉంటుంది క్లచ్ ప్లేట్ల మీద. ఓకే, ఇవి అయితే మనకి క్లచ్ ప్లేట్లు. స్టీల్ ప్లేట్లు కానీ బాగున్నాయి, యూస్ చేయొచ్చు, ఎందుకు డబ్బులు వేస్ట్. ఓన్లీ క్లచ్ ప్లేట్ వరకు చేంజ్ చేద్దాం. స్టీల్ ప్లేట్లు కానీ బాగున్నప్పుడు చేస్తాం. మళ్ళీ దాదాపు 100 రూపాయలు దాకా ఉంటాయి స్టీల్ ప్లేట్లు అనేది. స్టీల్ ప్లేట్ మనకి స్టీల్ ప్లేట్లు పోయాయని ఎలా తెలుస్తాయంటే, ఇప్పుడు ఇక్కడ చిన్న మచ్చలు కనబడుతుంది ఈ మధ్యలో. ఆ మచ్చలు అనేది మరీ హెవీగా ఉంటాయి. హెవీగా అంటే ప్లేట్ స్టీల్ ప్లేట్ అనేది ఒక దగ్గర ఆన్ అయ్యి ఒక దగ్గర ఆనుకుంటా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మచ్చలు కనబడుతుంది మీకు, చిన్న మచ్చలు రాసుకున్నట్టు మచ్చలు కనబడుతుంది చూసారా. ఆ మచ్చలు అనేది మరీ ఎక్కువగా ఉంటే మార్చుకోవడం మంచిది. లైట్గా ఉంటే ఏం కాదు, కానీ ఈ విధంగా లైట్గా ఉంటే ఏం లేదు. కానీ 100 రూపాయలు కాబట్టి మార్చుతా అంటే మార్చండి, లేకపోతే వదిలేండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేనైతే దీనికి క్లచ్ ప్లేట్లు కాబట్టి కంపల్సరీగా మార్చాలి. ఎడగా చూసుకుంటే 5 క్లచ్ ప్లేట్లు. దీంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫస్ట్ మీకు చెప్పా కదా 4S కాడ నుంచి ఇప్పటి వరకు అయితే మొత్తం టోటల్గా క్లచ్ ప్లేట్. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే క్లచ్ హబ్ భయ్య, ఇది కంపల్సరీగా ఏంటంటే మనకి బండి పికప్ అంటే క్లచ్ హబ్ క్లచ్ సెంటర్ ఏదైతే ఈ సెంటర్ ఉందో కంపల్సరీగా అయితే చెక్ చేసుకోవాలి. ఏమన్నా కొద్దిగా తేడా ఉన్నా సరే మనం క్లచ్ ప్లేట్ వేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఓకే, ఈ క్లచ్ హబ్ కానీ బాగుంది కాబట్టి నేను ఓన్లీ జస్ట్ క్లచ్ ప్లేట్ వరకు అయితే చేంజ్ చేస్తాను. నేను వేసి క్లచ్ ప్లేట్లు తీసుకొచ్చి తర్వాత అయితే మీకు ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. అదేవిధంగా కిక్ షాఫ్ట్ అనేది ఊడిపోయింది కదా లోపల. ఓకే, ఇదైతే ఊడిపోయింది కదా, దీన్ని ఎలా సీటింగ్ చేయాలి కానీ మీకు అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే క్లచ్ ప్లేట్ అయితే దీని కాస్ట్ కానీ చూసుకుంటే 336 రూపాయలు అయితే కాస్ట్ అయితే ఉంది. మనకి పార్ట్ నెంబర్ ఇది. దీంట్లో ఇష్టపడే విషయం ఏంటంటే మనకి ఫస్ట్ 4S కాడి నుంచి తర్వాత ఇప్పుడు CT 100, తర్వాత డిస్కవర్ 100, ఇప్పుడు ఫ్లాట్ 100 అన్నిటికీ ఒకే క్లచ్ ప్లేట్. ఇందాక మీకు ఏదైతే ఆ పుల్లర్ చెప్పానో ఆ పుల్లర్ లాగా క్లచ్ ప్లేట్ కానీ ఒకటే ఇచ్చారు కాబట్టి చాలా హ్యాపీ. అదేవిధంగా పల్సర్ లాగా చెప్పినట్టయితే దానికో మోడల్, దానికో క్లచ్ ప్లేట్, దీనికో క్లచ్ ప్లేట్, తలకాయ నొప్పి అయితే వచ్చేస్తుంది మనకి. ఈ బజాజ్ దీని వరకు నాకు ఓకే. మనం టోటల్గా అయితే క్లచ్ ప్లేట్తో ఓపెన్ చేస్తాను. దీనికి ఓన్లీ నేను క్లచ్ ప్లేట్ వరకే వేస్తాను. క్లచ్ ప్లేట్ కాస్ట్ కానీ చూసుకుంటే 336 రూపాయలు. ఇది క్లచ్ ప్లేట్లో మనకి లోపల ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇండోరెన్స్ అని ఉంటుంది, అంటే ETE అని ఉంటుంది. ETEC ఓకే, ఇండోరెన్స్ అని ఉంటుంది మనకి. ఇలా ఆయిల్ అయితే బాగా నానుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లచ్ సెంటర్ అయితే కొంతమంది యాక్సబ్రేట్ కొడుతుంటారు. ఓకే, యాక్సబ్రేట్ కొట్టిన వల్ల నాకు పెద్దగా ఉపయోగం అయితే ఏం అనిపించలేదు, ఎందుకంటే నేను వర్క్ నేర్చుకునేప్పుడు కానీ యాక్సబ్రేట్ చేసి గీకరా అని చెప్పేవాడు. నేనైతే ఇప్పుడైతే ఆ కండిషన్లు అయితే పాటించడం లేదు. ఓకే, ఇంక క్లచ్ ప్లేట్ విషయానికి వస్తే ఎలా చేసినా నో ప్రాబ్లం. ఈ ప్లేట్లు అనేది అంటే ఈ డైరెక్షన్ వేయాలంటే ఏం లేదు. స్టీల్ ప్లేట్కి అయితే డైరెక్షన్ ఉంటుంది కానీ దీనికైతే డైరెక్షన్ లేదు. 1 క్లచ్ ప్లేటు, 1 స్టీల్ ప్లేట్. ఓకే, ఇదనేది ఏంటంటే కొద్దిగా హైట్గా ఉంటుంది. ఉప్పుకునేది ఏంటంటే ఇట్లా డౌన్కి వేస్తాం, అంటే మనకి ముందర సైడ్ వచ్చాడు అంటే ఇట్లా బిగించిన తర్వాత ఇలా ఈ డైరెక్షన్ ఉప్పుకునేది మనకి ముందరకు వచ్చాడు. ఏంటంటే ఎప్పుడైనా సరే ఉప్పుకునేది వేస్తాం. దీని కానీ తిప్పి చేసిన వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు నాకు తెలిసినంత వరకు. ఓకే, ఎలా చేస్తాను నో ప్రాబ్లం. అయితే ఒక పొజిషన్ అనేది ఎందుకంటే ఒక కొత్తగా చేసామంటే దీంట్లో ఏదో ఉంది ఇష్యూ అని చెప్పేసి అయితే ఒకరు అంటూ ఉంటారు. నేనైతే అలా అయితే మీకు చెప్పను, ఎలా చేసాను నో ప్రాబ్లం. అయితే ఇలాగే వేస్తాం అని అంట, ఎట్లా చేసాం నో ప్రాబ్లం అని కానీ అంట. ఓకే, టోటల్గా ఒక క్లచ్ ప్లేట్, ఒక స్టీల్ ప్లేట్, ఒక క్లచ్ ప్లేట్, ఒక స్టీల్ ప్లేట్ అయితే వేసిస్తే ఫైనల్గా మనకి ఈ లెవెల్కి అయితే వచ్చేస్తుంది.
ఓకే, ఇప్పుడు దీనిపైన క్లచ్ సెంటర్ ఉంది కదా, ఈ క్లచ్ సెంటర్ అనేది కూర్చోబెడితే ఆల్మోస్ట్ కంప్లీట్. దీనికైనా టైమింగ్ గేమింగ్ లాంటిది ఏమి ఉండదు, ఏ బొక్కలో పెట్టినా సరే వెళ్ళిపోద్ది, ఏ హోల్లో పెట్టినా సరే వెళ్ళిపోద్ది. టోటల్గా అయితే ఈ క్లచ్ ప్లేట్ నేనైతే ఈ పొజిషన్ అయితే కరెక్ట్గా పెడతాను, ఎందుకంటే ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఒక టాలెంటెడ్ మెకానిక్ బిగించాడు అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఒకే పొజిషన్ ఉంటాయి కాబట్టి ఒక ఫ్రంట్ అంటే దీని గురించి తెలిసినోడు బిగించాడు, విషయం తెలిసినోడు బిగించాడు అని చెప్పి అంటుంది. అదేవిధంగా ఇక్కడ సీటింగ్ చేసినప్పుడు కానీ మనం 4 ప్లేట్లు ఒక డైరెక్షన్ వేసి ఒక ప్లేట్ మాత్రం ఈ డైరెక్షన్ వేయాలి. ఓకేనా, అది మనం ఫస్ట్ ఇందాక మనకి కిక్ షాఫ్ట్ సీటింగ్ అయితే ఊడిపోయింది లోపల, ఇందాక మీరు చూసారు కదా కేసు ఓపెన్ చేసినప్పుడు ఆ కిక్ షాఫ్ట్ సీటింగ్ చేయాలి. దానికోసం ఏంటంటే క్లచ్ బెల్ తీస్తాం, క్లచ్ బెల్ తీసినా ఎలాంటి టైమింగ్ అయితే ఏం లేదు భయ దీనికి, అంటే మనకు పల్సర్ లాగా టైమింగ్ పెట్టుకోవాలంటే ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని సింపుల్గానే ఎక్కించు, మొత్తం మళ్ళీ బయట లాక్కొని లోపల ఇక్కడ వాషర్ వస్తుంది, ఇక్కడ ఒక వాషర్ ఉంది చూసారా, మనకి ఇక్కడ ఒక వాషర్ వస్తుంది. దీనికి టైమింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మనం లోపల సీటింగ్ చేయడమే. ఏదైతే ఈ స్టెప్ అయితే ఉందో ఈ స్టెప్ తీసుకొచ్చి దీంట్లో సీటింగ్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ స్ప్రింగ్ అనేది సీటింగ్ చేసుకోండి, ఒక పాయింట్ బయటకే పెట్టుకోండి, దీని లోపలకోండి, దీన్ని కిక్ రాడ్ వేసుకోండి. ఓకేనా, మనం చేత్తో తిప్పాలంటే మళ్ళీ స్ప్రింగ్ లాక్కొచ్చి పెట్టాలి. ఒకేసారి స్ప్రింగ్ అయితే సీటింగ్ చేసేస్తాం కదా, ఇప్పుడు కిక్ రాడ్ అనేది పెట్టుకొని జస్ట్ ఒక పాయింట్ బయట లాక్కొని స్ప్రింగ్ అనేది సీటింగ్ ఇలాగే ఉండొచ్చండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. అదనేది ఏం చేయాలంటే ఇక్కడ సీటింగ్ చేయాలి. ఓకే, ఇక్కడ ముందు స్ప్రింగ్ సీటింగ్ అలాగే ఉండొచ్చండి, ఇలాగా. ఓకే, జస్ట్ 1 సెకండ్, ఇంకా కూర్చోలేదు. ఓకే, ఇప్పుడైతే కూర్చుంది. ఓకే, ఇక్కడ కానీ మనం కిక్ రాడ్ కొట్టామనుకో మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టాప్ అవుద్ది. ఓకే, ఇక్కడికి వచ్చి స్టాప్ అవుద్ది. ఆ స్టాపింగ్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ 2 ర్యాజెట్లు ఏదైతే ఉందో ఆ ర్యాజెట్లు డివైడ్ అయ్యి మనకి వీల్కి దానికి సంబంధం లేకుండా అదే కిక్ కొట్టామనుకో ఆ 2 పట్టుకుంటాయి. చూసారు ఇప్పుడు సౌండ్ వస్తుంది చూసారా, మనకి హీరో హోండాలో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎందుకంటే మన టైమింగ్ కరెక్ట్గా పెట్టకపోతే ర్యాజెట్లు 2 ఓపెన్ కావు కాబట్టి అప్పుడు వస్తాయి. దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్గా స్టాపింగ్ వచ్చైతే ఆగిపోతుంది కాబట్టి వీల్ తిప్పినప్పుడు ఫ్రీగా అయితే తిరగద్ది. ఓకే, మన కిక్ షాఫ్ట్ సీటింగ్ అనేది చాలా సింపుల్గా అయితే చేసాం. హీరో హోండా విషయంలో అయితే గందరగోళంగా ఉంటుంది. అది హీరో హోండా విషయంలో ఏంటంటే దాని ఇష్టంగా అది ఊడిపోదు, మనం లాగితే తప్ప అది అంటే లాక్ తీసి తర్వాత తీయాలి. ఓకే, క్లచ్ బెల్ అనేది టైమింగ్ ఏం లేదు, ఎలా అయితే మీరు లాగారో అలాగైతే లోపలికైతే ఎక్కించేసేయండి. అదేవిధంగా ఈ క్లచ్ బెల్ట్ కానీ సీటింగ్ చేసేసేయండి. ఓకే, ఇలా పెట్టి ఒక ప్లేట్ అనేది దీంట్లో వేయండి. 5 ప్లేట్లు దీంట్లో వేసిన వల్ల ఇబ్బంది అయితే ఏం లేదు భయ్య, ఒక చూసేదానికి ఒక ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడైతే 5 ప్లేట్లు ఒక్క దాంట్లో పోయి అనుకో అది ఒక విధంగా ఉంటుంది, అందుకని ఓకే. సీటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వాషర్ మళ్ళీ ఒక వాషర్ అయితే వేసేసేయండి. ఈ నట్ అనేది వేసి మనం ఇది రివర్స్ థ్రెడ్ అని చెప్పా కదా, మనకి లూజ్ చేస్తే టైట్ అవుద్ది, టైట్ చేస్తే లూజ్ అవుద్ది. నట్ అయితే ఫుల్ టైట్ చేసేద్దాం. టైట్ చేసిన తర్వాత దీనికి 6 స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, 6 స్ప్రింగ్స్ అనేది వేసి స్ప్రింగ్స్ వేసిన తర్వాత ఇవన్నీ ఏంటంటే ఒక ఇంజిన్ డౌన్ చేసుకుంటే మనకి బ్యాటరీ కేసుకుని పెట్టి బిగిస్తాం కాబట్టి అప్పుడు ఎగ్జాక్ట్గా స్ప్రింగ్లు అనేది స్ట్రైట్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే పొజిషన్ అనేది అన్నీ క్రాస్గా ఉంటాయి. ఈ 2 బోల్డ్లు వేసుకొని ఒక్క రావు మీడియంగా స్ప్రింగ్ ఫిట్నెస్ అని వచ్చేంత వరకు కొద్దిగా లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత 6 స్ప్రింగ్లు అనేది కరెక్ట్గా సెంటర్ పెట్టండి. ఓకే, ఈ బోల్డ్ కానీ వేసింది కావాలంటే మీరు, ఎందుకంటే స్ప్రింగ్లో అనేది సీటింగ్లో లేకపోతే మనకి క్లచ్ ఆఫ్ రైడింగ్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అదే టైం ఏంటంటే ఒక బండికి కొన్ని బండికి అంటే క్లచ్ ఆఫ్ రైడింగ్ అంటే ఆఫ్ రైడింగ్ అంటే క్లచ్ పని చేయదు. ఓకేనా, పని చేయదు. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత దీంట్లో జస్ట్ ఒక 2 బోల్ట్ టైట్ చేయండి మీడియంగా. ఎంతవరకు టైట్ చేస్తారు, లోపల స్ప్రింగులు పట్టుకుని ఎంతవరకు టైట్ చేయండి. అంటే స్ప్రింగ్ ఎంతవరకు పట్టుకుంటే ఒక రకంగా టైట్ చేస్తామంటే ఈ ప్లేట్ బేస్ స్ప్రింగ్ మీద ఆనిపోద్ది. ఓకేనా, ఇలా ఆనింది. ఇప్పుడు ఏం చేస్తారంటే స్ప్రింగ్లు అన్నీ కరెక్ట్గా ఉన్నది చూసుకోండి. ఇంకో పాయింట్ టైట్ చేస్తాను, కింద లూజ్ ఉంది. ఓకే, ఇప్పుడైతే అన్నీ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు స్క్రూ తీసుకొని స్ప్రింగ్లు అన్నీ పర్ఫెక్ట్గా అయితే సీటింగ్ చేయాలి. ఇది చూడండి, ఇది కిందకు ఉంది, ఇలాగా అన్నీ కరెక్ట్గా ఉంది లేదైతే పక్కగా చూసుకోవాలి. ఒక పాయింట్ పైకి కిందకు ఉందంటే ఒకసారి ప్లేట్ డ్యామేజ్ అయిపోద్ది, అందుకని అయితే అన్నీ చెక్ చేసుకొని బోల్డ్ అయితే టైట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే బోల్డ్ టైట్ చేసిన తర్వాత ఈ బేరింగ్ ఏమైనా షేక్ ఉందని చూడండి. ఈ బేరింగ్ షేక్ ఉన్నదంటే క్లచ్ ఆపరేటింగ్లో కొద్దిగా అయితే తేడా ఉంటుంది. అంటే పాత వెక్స్ ఇది మోడల్ బండే కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, టోటల్గా అయితే మనం క్లచ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చెక్ చేస్తాను కదా, ఈ గేమ్ లేదు, మనం 30 టైట్ చేయలేదు కాబట్టి హీరో హోండా బండ్లకి అయితే ఇది ప్లే ఉందా లేదని చెక్ చేస్తాం. కంపల్సరీగా ప్లే ఉండాలి, ఈ బండ్లకి కానీ ప్లే ఉంటుంది. మన హీరో హోండా బండికి సుత్తి చానం పెట్టి తట్టినప్పుడు ఏంటంటే స్టక్ అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సుత్తి చానం పెట్టి అయితే లాక్కోవాలి, లాక్కుంటే బయట వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి ఒకసారి కేస్ అయితే వేసేద్దాం. కేస్ వేసి బోల్డ్ కానీ టైట్ చేద్దాం. ఇంకా దీంట్లో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి, మనకి ఆయిల్ ఫిల్టర్ వస్తుంది, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అయితే మనకి బండి అయితే కంప్లీట్ అయ్యింది.
ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనం క్లచ్ ప్యాడ్ అయితే చేంజ్ చేసాం. మీకు ఓపెన్ చేసినప్పుడు ప్యాకింగ్ కిట్ అనేది డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ ఏంటంటే మొత్తం దానికి అతుక్కుంది కాబట్టి అది మార్చాలను రూల్ అయితే ఏం లేదు. అది మన ధైర్యం, మనకి ధైర్యం ఉంటే అదే ప్యాకింగ్ వేయచ్చు, లేదు ధైర్యం లేదనుకుంటే ఓపెన్ చేసి క్లీన్ చేసి కొత్త ప్యాకింగ్ వేయచ్చు. మీరు ప్యాకింగ్ కట్ అయిపోయింది కదా, కొత్త వేసుకొచ్చు కదా, ఆ ప్యాకింగ్ కట్ అయిపోయిన వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోయా. జస్ట్ అక్కడి నుంచి ఆయిల్ లీక్ రాకుండా ఆపెట్టడమే ప్యాకింగ్ పని. అది కట్ అయినా సరే కట్ కాకపోయినా సరే దాన్ని చేయాల్సిన పని అంతవరకు ఆయిల్ లీక్ కానివ్వకుండా. ఓకేనా, ఇప్పుడు నాకు ధైర్యం ఉంది అది ఆయిల్ లీక్ కానివ్వకుండా వేసానని చెప్పేసి. ఓకేనా, అందుకని ఏంటంటే వదిలేసాను. అదే లీక్ అవుతుంది తెలిసాను మార్చుంటా. అందుకని ఏంటంటే టోటల్గా అయితే మన క్లచ్ ప్లేట్ రీప్లేస్మెంట్ అయిపోయింది. ఇది ఇప్పుడు కానీ చూసుకుంటే ఎప్పుడైతే మైలేజ్ తక్కువ వస్తుందో కంపల్సరీగా మైలేజ్ తక్కువ వచ్చే ప్రతి వెహికల్ కదంటే క్లచ్ ప్లేట్లు ఏ కండిషన్లో ఉంది, బండి పికప్ని బట్టి మైలేజ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లచ్ ప్లేట్ అయితే చెక్ చేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా ప్లాటినో 100 ESకి క్లచ్ ప్లేట్ రీప్లేస్మెంట్. మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ వీడియో షేర్ చేసి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై బాయ్.